పవన్ కళ్యాణ్ గారికి లేదా? కేఏ పాల్ బయట చూద్దామండి ఒకసారి, ఆయన మాట్లాడారు నిన్న. కేఏ పాల్ గారు, It's a total shock that Pushpa actor Allu Arjun is arrested as per the media reports. Chandrababu Naidu conducted political rallies. 8 people died in Kandukur, 3 people died in Guntur, and in Puskaral time, Chandrababu needed a huge stunt where 23 people died. Did the police arrest him? Did the police call him to the police station? Did the police question him? Why? For powerful political leaders, one standard. For ordinary people and actors, other standard. చూడండి, పుష్ప యాక్టర్ అల్లు అర్జున్ ని ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారట. కారణం ఏంటి? ఆయన ఏదో సినిమాకి వెళ్ళినప్పుడు బీడులో తల్లి కొడుకు చనిపోయారట. మరి చంద్రబాబు నాయుడు ర్యాలీస్ పెట్టినప్పుడు కందుకూరులో 8 మంది చనిపోయారు. చంద్రబాబుని అరెస్ట్ చేశారా? పిలిచారా పోలీస్ స్టేషన్ కి? గుంటూరులో 3 చనిపోయారు. 2019లో పుష్కరాల్లో ఆయన స్టంట్ చేసినప్పుడు 23 మంది చనిపోయారు. ఆర్టికల్ 14 వయలేషన్. వెంటనే అల్లు అర్జున్ ని రిలీజ్ చేయకపోతే నేను కోర్టులో ఫైల్ చేసి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి ఆయన్ని రిలీజ్ చేయడానికి ఆయన ఎందుకు అరెస్ట్ చేశారని క్వశ్చన్ చేస్తాను. రైట్. తిరుమలరావు గారు చూశారు కదా, అన్ని డెవలప్మెంట్స్ అన్నీ వరసంబడి. ఆ తర్వాత కేటీఆర్ గారు కూడా నిన్న ట్వీట్ చేశారు, హైడ్రా కూల్చివేతల సందర్భంగా 2 మృతికి కారణమైన మీకు కూడా ఇదే లాజిక్ వర్తిస్తుంది కదా సీఎం రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఆయన, అంటే ఇన్స్టంట్గా ఫస్ట్ రియాక్ట్ అయింది కేటీఆర్ గారే. మన తిరుమలరావు గారు కట్ అయినట్టుంది. రైట్. ఇప్పుడు బాల్కోటే గారు చూశారు కదండి. వాసు గారు నమస్తే. డిబేట్లో ఉన్న అందరూ కూడా నమస్కారాలు. ఇప్పుడు మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఆయా రాజకీయ పార్టీ అధికార ప్రతినిధులు. వీళ్ళు కూడా సాదాసీదా వ్యక్తులు కాదు. వీళ్ళకి సొంత అభిప్రాయాలు ఉండటానికి కూడా వీలు లేదు. ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించిన భావాలని అల్లు అర్జున్ యొక్క కేసు విషయంలో ప్రజలకు చెప్పేందుకు వచ్చారు, అలాగనే చెప్తున్నారు. నేనేమి అల్లు అర్జున్కి వ్యతిరేకనేం కాదు, ఆయన సినిమాలను చూడని వ్యక్తిని కాదు, సినిమా పరంగా కూడా మాట్లాడటం లేదు. అందరూ గమనించాల్సింది ఏంటంటే అల్లు అర్జున్ బన్నీ కాదు, పుష్ప. ఆయన బన్నీ స్థాయిలో ఉంటే ఇంత రాద్ధాంతం జరిగేది కాదు, మనందరం మాట్లాడే వాళ్ళం కాదు. ఆయన పుష్ప అయ్యాడు అంటే సినిమా ఫీల్డ్లో ఒక స్థాయిలో, ఓ పెద్ద ఎత్తున స్థాయిలో ఆయన యొక్క ప్రాభవం నెలకొంది. రెండోది, ఇది టీ కప్పుల తుఫాన్ అండి. ఎంతమంది సినిమా నటులను అరెస్ట్ చేయలేదు, ఎంతమంది ముఖ్యమంత్రులను అరెస్ట్ చేయలేదు, ఎంతమంది రాజకీయ నాయకులను అరెస్ట్ చేయలేదు. ఒక మనిషి చనిపోయింది అక్కడ, 11 మంది మీద కేసు పెట్టారు. ఆల్రెడీ 7 జైల్లో ఉన్నారు. వచ్చేసింది, బెయిల్ కూడా వచ్చేసింది. కాగితాల ప్రాసెసే లేట్ అయ్యింది. లేట్ అయితే 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు జైల్లో ఉన్నారు. కంగారు పడిపోతున్నాం, దీనిలో రాజకీయాలు చొప్పిస్తున్నాం. ఏముంటుంది చెప్పండి? 300 రూపాయల టికెట్ 1300 రూపాయలకు పెంచిన రేవంత్ రెడ్డికి ఏముంటుంది? లేదంటే ఇందులో రాజకీయాలు చొప్పించే వాళ్ళకి ఏముంటుందంటే చట్టం తన పని తాను చేసింది. వాసు గారు, మీలాంటి వాళ్ళని అరెస్ట్ చేయాలా? ఈ అల్లు అర్జున్ అయితే చట్టం అరెస్ట్ చేయకూడదా ఏంటి అసలు? ఓ కంప్లైంట్ వచ్చింది, ఎఫ్ఐఆర్ అయ్యింది, ఆల్రెడీ 7 అరెస్ట్ చేసి లోపల పెట్టారు. చాలా అరెస్టులు జరుగుతుంటుంటాయి కదా. ప్రత్యక్షం ఆయనేమో హత్య చేయనక్కర్లా, ఉద్దేశపూర్వకంగా చంపనక్కర్లా. ఒక మనిషి చనిపోవటానికి సెక్షన్ 105 భారత న్యాయ సంహిత సెక్షన్ 105 ఏం చెప్తోందంటే, ఉద్దేశపూర్వకంగా ఒకరు లేదా ఒక గుంపులో ఉన్న వ్యక్తుల సమూహాన్ని డెత్కి కారణమైతే, అల్లు అర్జున్కి ఏం ఇంటెన్షన్ ఉంటుందండి? నేను ఆయన కారు వేసుకుని సినిమాకి వెళ్తుంటే ఉద్దేశపూర్వకంగా ఒకరినో లేకపోతే ఇద్దరినో చంపేయాల్సినంత నెసిటీ, చంపేయాలన్న ఉద్దేశంగానే ఆయనకు ఉంటుందా? వాసు గారు 302 కాదు, 306 కూడా ఉంటుంది. నేను 105 గురించి మాట్లాడుతున్నా అండి, బిఎన్ఎస్ 105. నేను 306 చెప్తున్నాను. 302 అంటే డైరెక్ట్గా చంపేసేయటం,
306 అంటే వాడు చనిపోవటానికి కారణభూతం అవ్వటం. ఈ రోజున ఆ సంఘటనలో ఎఫ్ఐఆర్ అయింది, చట్టాలు పనిచేస్తున్నాయి, కోర్టు అయినా నేను ఒక మాట చెప్తాను సార్, అల్లు అర్జున్ అరెస్ట్ చేయటము, కింది స్థాయిలో బెయిల్ పిటిషన్కి ఇక్కడ చర్చ జరగటము, హైకోర్టుకి వెళ్ళటం 5 గంటల్లో మొత్తం ఎపిసోడ్ అయిపోయింది. ఏమంటే కింది స్థాయిలో కోర్టు ఇంకా రిమాండ్ వేయకుండానే హైకోర్టులో క్యాష్ పిటిషన్ దొరుకుతాయండి నీలాంటి నాలాంటి వాళ్ళ విషయంలో, ఇంతంత ఖరీదు కలిగిన లాయర్ల విషయంలో. అంత కంగారు పడాల్సిన అవసరం ఏం సార్. హీ ఈజ్ ఎ సేఫ్, అల్లు అర్జున్ ఈజ్ ది సేఫ్. నేను అనేది ఏంటంటే ఇంకా నేను పోల్చుకోవడంలా అన్యం పుణ్యం తెలియని కోడిక తీసింది 5 సంవత్సరాలు 5 నెలల లోపల ఎందుకు పెట్టారని నేను అడిగితే మీరు కంగారు పడతారు. ఎస్సీల మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టి 34 రోజులు జైలు పెడితే మనం బాధపడం. ఒక రేవతిలో ఒక బిడ్డ చనిపోయిందండి, ఒక తల్లి చనిపోయింది, చట్టం పనిచేసింది, దీనికి రాజకీయాలతో పనే ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయాలు అవసరం కాబట్టి మాట్లాడతారు, లేదా భారతీయ జనతా పార్టీకి రాజకీయాలు అవసరం. ఏముంటుందంటున్నా నేను ఇందులో నేను కామన్ మ్యాన్గా ప్రశ్నిస్తున్నా. ఈ టీ కప్పులో తుఫాను కాదా? మరి ఏం చేయాలి చట్టం? అయితే అరెస్ట్ చేయకోకుండా సర్టిఫికెట్ ఇస్తుందా? ఇప్పుడు కేసు పెట్టిన తర్వాత ఫిర్యాదుదారుడు ఆయన ఉద్దేశం, నీకో మాట కూడా చెప్తా, అసలు అల్లు అర్జున్ గారు తగ్గేదే లేదన్న వ్యక్తి చట్టం దగ్గర తగ్గాలి. అల్లు అర్జున్ అయినా తగ్గాలి, అరవింద్ అయినా తగ్గాలి, అందరూ తగ్గాలి. చట్టం తన పని తాను చేయాలి. అదే కదా మనం చెప్పేది. ఇప్పుడు అల్లు అర్జున్ మాట్లాడినా కూడా చట్టాన్ని గౌరవిస్తూనే మాట్లాడతాడు, చట్టానికి భిన్నంగా మాట్లాడు. పైపచ్చి ఇప్పుడు ఇచ్చింది కూడా మధ్యంతర బెయిలే, మళ్ళీ పూర్తి స్థాయి బెయిల్ మళ్ళీ కింది కోర్టుకి వెళ్ళిపోయి తెచ్చుకోవాలి. అది అల్లు అర్జున్ అయినా తెచ్చుకోవాలి, వాసుదేవ్ గారు అయినా తెచ్చుకోవాలి, నేనైనా తెచ్చుకోవాలి. ఆ ప్రక్రియకి అది ప్రక్రియ ఆ కాగితాల ఆలస్యంలో జరిగిన పొరపాటే తప్ప నాకు అనిపించింది, అయ్యో ఇంత బెయిల్ వచ్చిన అల్లు అర్జున్ మళ్ళీ జైలుకి వెళ్ళిపోయాడేంటి, అది కాగితాలు చెక్కామంటే జరిగితే ఏ లాయర్లు పొరపాటు చేశారు అని చెప్పేసి నాకు అనిపించింది రాత్రి విని. పెద్ద ఏముంటుంది అందులో. కాకపోతే ఏంటంటే నేను చెప్తున్నాను సార్, అసలు అల్లు అర్జున్ ఈ సినిమా టీము ఆ బిడ్డ చనిపోంగలోనే నష్టపరిహారం ఇవ్వాలండి 1 కోటి రూపాయలు. వీళ్ళు పెద్దగా ఇచ్చింది లేదు, ఒక 20 లక్షలు ఏమో ఇచ్చారు. వీళ్ళ కుటుంబాన్ని పరామర్శించాలి. ఓ పెద్ద నీ ద్వారానో నీ అభిమానం. అల్లు అర్జున్ ఏం మాట్లాడారో విన్నారా? నెక్స్ట్ డే బాలకోటే గారు 25 లక్షలు ఇస్తున్నాను, సపోర్ట్ చేస్తున్నాను, ఇది ఇక్కడితో ఆగదు, ఆ కుటుంబానికి నేను అండగా నిలబడతానన్నాడు. ఈ కేమ్ విత్ జనరస్ హార్ట్. ఇచ్చి ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి 1 కోటి రూపాయలు ఇచ్చి వాళ్ళని పరామర్శించాలి ఆన్ ద స్పాట్. ఆ సినిమా టీం కూడా చేయలే. ₹1,00,00,000 వచ్చింది పుష్పకి. నేను చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారి లాగానే, దిస్ ఇస్ ది బిజినెస్. సినిమా ఫీల్డ్ అనేది సినిమాది వ్యాపారం అండి. మీరు సిమెంట్ పరిశ్రమ పెట్టినట్టుగా, పోర్టు పెట్టినట్టుగా, రేషన్ బియ్యం ఎగుమతి చేసినట్టుగా వ్యాపారమే ఈ రోజున. ఎంటర్టైన్మెంట్ తక్కువ సార్. అంటే బాలకోటే గారు కేపాల్ అడిగాడని కాదు కానీ నా బోటి సామాన్లు కూడా ఒక డౌట్. పుష్కరాలప్పుడు కందుకూరులోనూ లేకపోతే గుంటూరులో